నమస్తే సార్. మేము డిఎస్ఎస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. వెరీ రీసెంట్గా మేము పేపర్లో చూసాం సుమన్ ఆర్ట్ థియేటర్ నుంచి మీకు జియోపాథిక్ స్ట్రెస్లో అవార్డు వచ్చిందని. అసలు ఇది ఏంటి, అసలు జియోపాథిక్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇది జనాలకు ఎలా ఉపయోగపడుతుంది? నమస్కారం అండి, నేను రామాచార్య బుల్లూసు. ఐఎమ్ కేపీ ఎస్ట్రాలజీ అండ్ సైంటిఫిక్ వాస్తు అండ్ జియోపాథిక్ స్ట్రెస్ ఎక్స్పర్ట్ని. రీసెంట్గా సుమన్ ఆర్ట్స్ థియేటర్స్ వాళ్ళు నాకు జియోపాథిక్ స్ట్రెస్ విభాగంలో ప్రతిభా పురస్కార అవార్డు ఇచ్చారు. ఈ జియోపాథిక్ స్ట్రెస్ అనేది వాస్తులో ఒక భాగం. మనం ఏ నిర్మాణం అయినా, అది ఇల్లు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానిని నిర్మించేటప్పుడు ఎర్త్ ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్ని జియోపాథిక్ స్ట్రెస్ స్కానింగ్ చేసి ఎక్కడెక్కడ లైన్స్ ఉన్నాయో లొకేట్ చేసుకుని వాటిని బ్లాక్ చేయటం కానీ ఆల్టర్ చేయటం కానీ ద్వారా ఆ ప్లాట్ని, ఆ ప్లేస్ని డిస్ట్రిబ్యూట్ జోన్గా ఉన్న దానిని ఫ్రీ జోన్గా మార్చవచ్చు. ఈ ఫ్రీ జోన్లో కట్టుకున్న నిర్మాణానికి ఎనర్జీస్, మంచి ఎనర్జీస్ బాగా ఉండి అవి మనిషికి అంటే అందులో ఉండే ఇన్హాబిటెడ్స్ అంటారు, మనుషులకు మేలు చేస్తుంది. ఓకే అండి, మీరు చెప్పినట్టు అంటే ఇది మనుషులకి ఆరోగ్యపరంగా కానీ వాస్తుపరంగా కానీ బాగా హెల్ప్ అవుతుంది అంటారు. ఓన్లీ ఇదే ఒకటేనా, లేకపోతే బిజినెస్ గా, కెరీర్ పరంగా ఇలా కూడా వాళ్ళకి యూజ్ అవుతుందా? ఇది ముఖ్యంగా జియోపాథిక్ స్ట్రెస్ లైన్స్ అంటేనండి ఎర్త్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కాబట్టి వాటి మీద ఎక్స్పోజ్ అయిన ఏ మనిషి అయినా ముందు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ సఫర్ అవుతుంది. సో ఆ రెండు లేనప్పుడు ఏ మనిషి అయినా మంచి ఎనర్జీ జోన్లో ఉండి మంచి ఎనర్జెటిక్ గా, మంచి ఆరోగ్యంగా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ మంచి నిర్ణయాలు తీసుకోవటం మూలాన అతనికి అన్ని విషయాల్లో మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జియోపాథిక్ స్ట్రెస్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది చాలా మందికి కూడా తెలిసి ఉండదు. ఇది ఏ కాలం నుంచి మనుగడలో ఉందండి? మంచి ప్రశ్న వేశారండి. ఈ జియోపాథిక్ స్ట్రెస్ అనేది దాదాపు వెనుకటి రోజుల్లో నుంచి ఉన్నా కానీ ఇది మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల నుండి గత 40 సంవత్సరాలుగా ఇతర దేశాలలో ఇది దాన్ని కనుక్కొని దాన్ని ఆచరించి ఇవాళ మన దేశంలోకి వచ్చి చాలా మంది వాస్తులో ఒక భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న అవకాశం ఉంది. సో మీరు అన్నట్లు పురాతన కాలం నుంచి మనుగడలో ఉంది. మరి ఇది ఎందుకని అభివృద్ధి చెందలేదండి? జనాలకి ఎందుకు ఎక్కలేదు? చెందింది, అభివృద్ధి ఎప్పుడో చెందింది. దాని మీద పరిశోధనలు జరిగి దాన్ని పాటించే దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. కాకపోతే వాస్తులో ఒక భాగంగా ఉండడం మూలాన, దీంట్లో ప్రొఫెషనల్స్ తక్కువ అవటం మూలాన దీన్ని ఎవరు ఆచరించట్లేదు. ఓకే సార్, ఇప్పుడు మేము పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మా పురాతన కాలంలో ఇల్లులు కట్టేశారు. ఇప్పుడు సిటీలో కొంతమంది ఆల్రెడీ కట్టేసుకున్నారు. ఒకవేళ ఇలాంటి ఇళ్లలో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే మీరు దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయగలుగుతారు? నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కాదండి, ఎవ్రీవేర్ ఉంటాయి, ప్రతి చోట ఉండే అవకాశం ఉంటుంది త్రూఅవుట్ ద గ్లోబ్. అయితే ఏ నిర్మాణమైనా, ఏ ఇల్లైనా, అది కొత్తది కావచ్చు, పాతది కావచ్చు, దానిని మనము జియోపాథిక్ స్ట్రెస్ స్కానింగ్ ద్వారా తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటే మనం డిస్ట్రిబ్యూట్ జోన్ నుంచి ఫ్రీ జోన్ లోకి వచ్చిన వాళ్ళు ఉంటాం. ఫ్రీ జోన్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ కు లోన్ కాకపోవడం, కాబట్టి దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ జియోపాథిక్ స్ట్రెస్ అనేది ఈ విభాగంలో చాలా మంది ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, సైంటిస్టులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది తెలవకపోవడం అనేది సమస్య కానే కాదు. తర్వాత ఏ సైన్స్లకైనా, అది వాస్తు కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, వేరే ఇతరత్ర ఏ సైన్స్ అయినా కావచ్చు, అక్కడే ఆగిపోతే దాని మనుగడ ఉండదండి. ప్రతి సైన్స్ లో అప్డేట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలానే వాస్తులో కూడా ఈ జియోపాథిక్ స్ట్రెస్ అనే ఈ సబ్జెక్టు చాలా ప్రాచుర్యం పొందింది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనము మంచి సిద్ధాంతిగాన్ని పిలిపించుకున్నాం, మంచి సివిల్ ఇంజనీరింగ్ పిలిపించుకున్నాం, కట్టుకున్న ఇళ్లలో కూడా తర్వాత జరిగే మానసిక అనారోగ్య సమస్యల కారణాలు తెలియక బాధపడుతూ ఇంత చక్కగా కట్టించుకున్న ఏమిటి సమస్య అంటే దానికి కారణం ఒకటి నెగటివ్ ఎనర్జీ
సంబంధించిన అంశము, దట్ ఈస్ జియోపాథిక్ స్ట్రెస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీనీత్ ద ఎర్త్. ఓకే, సో చాలా బాగా చెప్పారండి. సో మీరు అన్న దాని ప్రకారం ఎక్కడైనా ఉంటుంది అని అంటున్నారు. సో ఇప్పుడు మేము కొత్తగా కట్టుకునే దాంట్లో ఇప్పుడు ఉన్నా కానీ దాన్ని ఫ్రమ్ స్టార్టింగ్ నుంచే మనం కంట్రోల్ చేయొచ్చా, కట్టడంలో నుంచే? తప్పకుండా అండి. జియోపాథిక్ స్కానింగ్ చేస్తే ఎక్కడెక్కడ నెగటివ్ ఎనర్జీ లైన్స్ ఉన్నాయని తెలిస్తే వాటిని బ్లాక్ చేయడం గానీ ఆల్టర్ చేయడం గానీ జరిగితే సో మరి ఆటోమేటిక్ గా దాని వల్ల మంచి జరిగేది. సో దీన్ని ఎలా బ్లాక్ చేస్తారు మీరు? అంటే మీ దగ్గర ఏంటి సొల్యూషన్? జియోపాథిక్ స్ట్రెస్ అనే ఎనర్జీ ఫ్రీక్వెన్సీని లొకేట్ చేసిన తర్వాత వివిధ స్కాన్ ద్వారా, యూనివర్సల్ స్కాన్ ద్వారా గానీ డౌజింగ్ రాడ్స్ ద్వారా గానీ లొకేట్ చేసిన తర్వాత వీటిని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైప్ ఈక్విప్మెంట్స్ ఉన్నాయండి. మన దేశంలో స్పెషల్ గా మన దేశానికి సంబంధించి జియోపాథిక్ రివర్సల్ రాడ్స్ అని తయారు చేస్తున్నారు. ఈ రాడ్స్ కాపర్ చేత గాని రాక్ చేత గాని తయారు చేయబడి వాటిల్లో కొన్ని ఎర్త్ ఎలిమెంట్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ ని నిర్వీర్యం చేసే విధంగా ట్రీట్ చేసి ల్యాబ్ లో వాటిని తయారు చేస్తున్నారు. వాటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. సో మరి ఇది అందరికి అందుబాటులో ఉండే ఖర్చుతో కూడుకున్నదండి, లేకపోతే ఎట్లా? లేదండి, మామూలు మనం ఇల్లు కట్టుకునే క్రమంలో పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా చిన్న ఖర్చు అండి. కాకపోతే ఏంటంటే మంచి ప్రొఫెషనల్ చూసుకొని అతని ద్వారా చేయించుకుంటే మాత్రం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది ఓన్లీ ఇళ్లకు సంబంధించిందేనండి, లేదంటే ఆఫీస్ లో అలా వాటికి కూడా? ఎవ్రీ బిల్డింగ్, వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఆర్ ఆఫీస్ ఆర్ రెసిడెన్స్. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ హౌసెస్. వెహికల్స్ కి ఇలా కూడా ఉందండి? అన్ని రకాల బిల్డింగ్ కూడా. వెహికల్స్ కూడా ఏమైనా ఉంటుందండి ఇట్లా? వెహికల్ అనేది అది వేరు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వేరు, ఇది వేరు. ఇవాళ జియోపాథిక్ స్ట్రెస్ తో పాటుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనే ఇంకో రకమైనది కూడా ఉంది. అవి మనం ఇంట్లో వాడే అప్లయన్సెస్ తో వచ్చే ఎలక్ట్రికల్ అప్లయన్స్ తో వచ్చే ఫోర్స్, దాన్ని కూడా దీనిలాగే తగ్గించుకునే ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, మీరు ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా, ఎంత ఖరీదు బిల్డింగ్ కట్టుకున్నా, ఎంత పోయిష్ గా కట్టుకున్నా, అలాంటి ఇళ్లలో కూడా మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే, మనశ్శాంతి లేకుండా ఉంది అంటే మీరు ఆ యొక్క ప్లాట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ లైన్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేయాల్సింది. చాలా మంచి విషయాలు చెప్పారండి. చాలా మందికి తెలియని చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారు చాలా మందికి వాస్తులో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర మీ బ్యాక్గ్రౌండ్ లో పిరమిడ్ వాస్తుకు సంబంధించి ఏవో అవపడుతున్నవి, ఇదేంటండి? ఇది దానికి ఇంటర్లింక్? లేదండి, జియోపాథిక్ స్ట్రెస్ అనే ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వేరు, పిరమిడ్స్ వేరు. పిరమిడ్స్ అనేవి ఎనర్జీ జనరేటర్స్. అంటే ఇంట్లో మనం ఇంకా ఎనర్జీని జనరేట్ చేసుకోవాలంటే వాడే మొట్టమొదటి వస్తువు పిరమిడ్. ఈ పిరమిడ్ లో చాలా రకాలు ఉన్నాయండి. పిరమిడ్స్ అనేవి మామూలు జనాలు అనుకునేట్టుగా అపోహ కలిగించే కాదండి. వాటిని శవాలను భద్రపరచడం కోసమే కట్టారు అనేది వాస్తవం కాదు. పిరమిడ్స్ అనేవి ఎనర్జీ జనరేటర్స్. సో పిరమిడ్స్ లో రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ మన ఇళ్లలో రకరకాల విషయాలకు ఉపయోగపెట్టుకుంటే మంచి ఎనర్జీస్ లో మనం జనరేట్ చేసుకునే వీలు. ఓకే, ఒకవేళ ఇప్పుడు అది మీరు అన్నట్టు ఈ పిరమిడ్ కి సంబంధించి చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారంటే, ఇల్లు కట్టక ముందేనా, కట్టిన దాంట్లో కూడా? కట్టిన ఇళ్లలో కూడా మనం ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది రెమెడీస్ కోసం. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పారు కదా, ఒకవేళ అది దాన్ని అవాయిడ్ చేయడానికి పెట్టే ప్రాసెస్ ఇదంతా ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ స్టార్ట్ చేస్తే? ఏం లేదండి, స్కాన్ చేసిన తర్వాత ఎనర్జీ లైన్స్ లొకేట్ చేసి వాటికి కావాల్సిన ప్రొడక్ట్ ని తెప్పించేసి ఇన్స్టాల్ చేసుకోవడం మ్యాటర్ ఆఫ్ 10 days 15 days. సుమారు ఒక రూమ్ లో 4-5 లైన్లు ఉన్నాయనుకోండి, మీరు అన్నట్టు నెగిటివ్ లైన్స్, యావరేజ్ గా రఫ్ గా ఎంత రావచ్చు ఖర్చు? అలా అని కాదండి, రూమ్ లో ఒక 4-5 లైన్లు ఉండే ఆస్కారం ఉండదు. ఇవి సర్టెన్ ఇంటర్వెల్స్ లో ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా పశ్చిమం నుంచి తూర్పుకు 2.5 మీటర్లు,
దక్షిణం నుంచి ఉత్తరానికి 2 మీటర్ల చొప్పున ఉండే అవకాశం ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంతే తప్ప ఒక రూమ్ అంటే కొలతలు తెలవదు కాబట్టి మాక్సిమం 1 లేదా 2 లైన్లు పొడుగు వెడల్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప 4-5 వచ్చే అవకాశాలు ఉండవు. అచ్చా, చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇంకా మా ప్రేక్షకులకి ఏవైనా వాళ్ళ డౌట్లు పోవడానికి ఇంకేమైనా చెప్పగలరా? లేదండి, ఇవి ఏంటంటే ముందు తెలుసుకుని ఆచరించే క్రమంలో వచ్చే డౌట్లకి అప్పటికప్పుడు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. మరలా ఎలా ఎప్పుడైనా కలిసినప్పుడు ఆర్ బై ఫోన్ కన్సల్టేషన్ లో చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ఛానల్కి ధన్యవాదాలండి. మీ తరఫున మా ఛానల్కి ఏదైనా సబ్స్క్రైబ్ విషయం చెప్పగలరా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. త్వరలో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి చెప్పే విధంగా ప్రయత్నిస్తాను. తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు వాస్తు సంబంధించి కానీ జ్యోతిషానికి సంబంధించి కానీ మీ లైఫ్కి సంబంధించి చాలా మంచి విషయాలు వినేందుకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.